ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి. నిన్న అర్ధరాత్రి ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు పడ్డాయి. వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా బయ్యారం మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇక బీరోని మడువ, పంది పంపుల, అలాగే అళ్లిగూడెం గ్రామాల్లో ఈదురుగాలులు దాటికి మొక్కజొన్న పంట నేల కొరిగింది. చేతికొచ్చిన పంట నేల కొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాబోయే 3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురవచ్చని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నిన్నటి నుంచి రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు పంటల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తామని చెప్పొచ్చు. చేతికి అందినటువంటి పంట నష్టం వాటిలతో కూడా తీవ్ర నష్టాన్ని అయితే చవి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతానికి విజువల్స్ చూసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బయ్యారం మండల ప్రాంతంలో ఉన్నటువంటి ఈదురుగాలి యొక్క బీభత్సాన్ని అయితే ఒకసారి మనం గమనించవచ్చు. నిన్న రాత్రి సమయంలో కూడా ఒక్కసారిగా ఈదురుగాలు వీచిన నేపథ్యంలో ఇటు బయ్యారం మండలం పరిధిలో ఉన్నటువంటి బీరోని మడవ సంబంధించినటువంటి ప్రాంతం, అదేవిధంగా పంది పంపులకు సంబంధించిన ప్రాంతం, అదేవిధంగా అల్లిగూడెంకి సంబంధించినటువంటి ఈ గ్రామాల్లో ఎక్కువ శాతం కూడా రైతులైతే మామిడి పంటలు, అదేవిధంగా మొక్కజొన్న, జొన్న పంటలను అయితే విస్తారంగా అయితే కూడా వేయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న వచ్చినటువంటి ఈదురుగాలకైతే ఒక్కసారిగా మొక్కజొన్న పంట తీవ్ర నష్టం అయితే వాటిదని చెప్పొచ్చు. సుమారుగా కొన్ని పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఎకరాల్లో కూడా మొక్కజొన్న మొత్తం పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా రైతులైతే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇటు తెలంగాణ ప్రాంతంలో మాత్రం నిన్నటి నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం చల్లబడిందని చెప్పొచ్చు. ఇటు నైరుతి సంబంధించినటువంటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందో ఒకవైపు వాతావరణ శాఖ చెబుతుంది. మరోవైపు ఇదే సిచ్యువేషన్ కూడా మరో 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే చెబుతున్నారు. ఈ క్రమంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటు పలు జిల్లాలో కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో ప్రధానంగా నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా ఇటు అటువంటి ఒక్కసారిగా భారీ వర్షం అయితే కురిసింది. ఈ క్రమంలో పూర్తిగా ఉన్నటువంటి రోడ్లు కూడా జలమైనటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు వర్షమే కాకుండా ఇటు ఈదురుగాళ్ల ప్రభావంతో కూడా భారీగా అయితే కూడా నష్టం వాటిల్తుంది. ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, అదేవిధంగా కామారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో రాత్రి భారీగా అయితే వర్షం కురిసింది. మరో 2 రోజుల పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా ఇటు ఉత్తర, అదేవిధంగా మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం వర్షంతో పాటు ఉరుములు మెరుపులు వచ్చే అవకాశం ఉండగా తెలుస్తుంది. మరోవైపు ఇటు భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా వరంగల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, అదేవిధంగా మేడ్చల్, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అయితే శ్రీకాంత్, అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయేటటువంటి అవకాశం ఉంది కదా, ఏంటి అధికారులు ఎవరైనా కొంత రెస్పాండ్ అయ్యారా ఇప్పటికే దీనికి సంబంధించి? అలాగే రైతులు ఏమంటున్నారు? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మాత్రం వరి పంట అయితేంది, జొన్న, మొక్కజొన్నతో పాటు మామిడి తోటలు కూడా ఇవన్నీ కూడా ఖాతాకు వచ్చాయి. చేతికి అందించినటువంటి పంట వచ్చేటువంటి క్రమంలో ఈ యొక్క అకాల వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా భారీగా అయితే నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా ఒకవైపు అధికారులు మాత్రం ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవైపు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈదురుగాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఒకవైపు చెబుతున్నా గానీ మరో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువ కూడా ఎదురుగాలు రావడంతో కూడా భారీగా అయితే నష్టం వాటిల్లుతున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు అధికారులు చెబుతున్నా కూడా ఇటు రైతులకు మాత్రం తీవ్ర నష్టం అయితే వాటిల్లుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా లబోదీపం అంటూ వేడుకున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలంలో మాత్రం వర్షాలు అతి తక్కువ పడతాయి. కానీ ఏదో కూడా అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అవి కూడా
అత్యంత భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్నా కూడా మరోవైపు ఈదురుగాలుల ప్రభావంతో మాత్రం తీవ్ర నష్టం అయితే వాటిల్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.